स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता ह्य सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। हरि ओम। शुभ संध्या सुसंध्या మీ అందరికీ సింగపూర్ రామకృష్ణ మిషన్ అధ్యక్షులైన స్వామి సమచిత్తానంద గారికి ప్రణామాలు అర్పిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సింగపూర్కి రావడం ప్రప్రథమ అనుభవం నాది 3 రోజుల నుండి. రామకృష్ణ మఠం హైదరాబాద్కి పరిచయం చేశారు రెడ్డి గారు. 1938లో ప్రారంభమైంది ఒక చిన్న గుడిసెలో. పెరిగి 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 మహావృక్షమయ్యి 1973 రామకృష్ణ మఠ అఫీషియల్ శాఖగా మారింది. గత సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. వచ్చే 2025 ఫిబ్రవరి వరకు జరుగుతాయి. రకరకాల కార్యక్రమాలకు బాలబాలికలకు, యువతీయులకు, భక్తులకు. దాని మూలం, దాని రూట్స్ 1886కి వెళుతుంది. 19వ శతమానం భారతదేశ ఇతిహాసంలో చాలా గొప్పది, చాలా ముఖ్యమైనది. చరిత్రని మర్చిపోకూడదు. మనం వైజ్ఞానిక యుగంలో ముందుకు వెళుతూ పూర్వం ఏం జరిగిందో అవన్నీ మనం మర్చిపోతాం, లేక ఆర్కైవ్స్లో పెట్టేస్తాం. తద్వారా ఏమవుతుంది, యంగర్ జనరేషన్కి ఏది సత్యం, ఏది అసత్యం, ఏది గొప్ప, ఏది చెడు తెలియదు. ది గెట్ లాస్ట్. కొంచెం జాగ్రత్త వహించాలి. సో 19th సెంచురీ అనేది 19వ శతమానం ఎంత గొప్పది అంటే, ఆ 1800 to 1900 ఆ 1 yearలో స్టార్ట్ మొదలైంది 1836. ఏమైంది 1836లో? ఆంగ్ల విద్యాభ్యాసం స్టార్ట్ చేశాడు మెకాలే. ఏదో మంచి చేశాడు అనుకుంటే అతని బ్యాక్గ్రౌండ్ ఐడియా వేరే ఉండేది. భారతీయుల్ని మనం సర్వకాలం ఎల్లప్పుడూ అణిచివేయగలిగే ఒకే ఒక విద్య అనేది ఎడ్యుకేషన్ అనేది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. దాంట్లో ఆంగ్ల విద్యాభ్యాసం, సో కాల్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్. తద్వారా వాళ్ళ కల్చర్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ మనోభావాన్ని మనం దెబ్బకొట్టచ్చు. దే విల్ పర్మనెంట్లీ స్లేవ్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. ఆ భావంతో స్టార్ట్ చేసి అదే సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖు భగవాన్ శ్రీరామకృష్ణ జన్మం అయింది.
కలకత్తా క్యాపిటల్ ఆఫ్ ద బ్రిటిష్. కలకత్తా నుండి 60 మైళ్ళ దూరంలో ఉన్న కమార్పుకూర్ అనే కుగ్రామంలో పుట్టాడు శ్రీరామకృష్ణ పరమహంస. ఆ శ్రీరామకృష్ణ పరమహంస స్కూల్ డ్రాప్ అవుట్. సెకండ్ స్టాండర్డ్ తర్వాత స్కూల్కే వెళ్ళలేదు ఆయన, పారిపోయాడు స్కూల్ నుంచి. ఈ కోమటి విద్య, ఈ లెక్కల విద్య నాకు వద్దు, నాకు ఆధ్యాత్మిక విద్య కావాలి అని చిన్ననాటి నుండే ఆయనకి ఒక ఇది ఉండింది. తరువాత అదే సంవత్సరం, అదే 19వ శతమానంలో గాంధీజీ గారు పుట్టారు, వివేకానంద పుట్టారు 6 సంవత్సరాల ముందు 1863, గాంధీజీ 1869. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ జరిగింది. విత్ టాంటియా టోపీ, మంగళ పాండే, ఝాన్సీ రాణి వీరందరి ఆధిపత్యంలో నాయకత్వంలో విజృంభించారు. బట్ ఫార్ ఎ మిస్టేక్ done by one minister of Jhansi regiment, we had to wait for another 90 years. Otherwise 1887లోనే భారతదేశం స్వాతంత్రం పొంది. అంత పవర్ఫుల్ యువతి లక్ష్మీబాయి. అందుకే వివేకానంద అంటారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఈజ్ మై హీరో ఇన్ లైఫ్. తర్వాత 1853 శ్రీమాత శారదాదేవి గారి జన్మమైంది, డిసెంబర్ 15వ తారీఖు. ఇంకా పటేల్, నెహ్రూ, తిలక్ అందరూ ఆ సమయంలో పుట్టారు. 1893 వివేకానంద, నరేంద్ర 30 సంవత్సరాలు ఉన్నప్పుడు చికాగో నగరానికి వెళ్ళాడు, అమెరికా. విశ్వమత మహాసభ ఎంతో ఆర్గనైజ్ చేశారు వాళ్ళు అమెరికన్స్. 400th year of Columbus discovering America. అంతలో లోపలే వాళ్ళు దే బికేమ్ సో పవర్ఫుల్, సూపర్ పవర్. అండ్ వాళ్ళకి ఆ గొప్పతనం, ఆ ఒక అహంకారం అనేది కామెంట్ సియర్స్ వీఆర్ ది గ్రేటెస్ట్ ఇన్ ది వరల్డ్ అని సవాల్ చేశారు. ఆ సమయంలో వన్ ఆఫ్ ది మీటింగ్స్ వాజ్ September 11th, విచ్ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్. సుమారు 33 మతాలు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో యువ సన్యాసి వెళ్ళి ఆయన ఆధ్యాత్మిక వెలుగు, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక మాటలతో కేవలం 3.5 నిమిషాల్లో అమెరికాను జయించాడు. ఆ టైంలో, ఆ సమయంలో భారతదేశకి సర్టిఫికేట్ ఏమిచ్చారు? దారిద్ర్యం, మూఢనమ్మకాలు, చెడు, నల్లోడు, ఇంకా చెడు మాటలాడేది డిక్షనరీలోనే మనకు తెలియదు. ఇన్సల్టింగ్ ఇండియా లెఫ్ట్ రైట్ సెంటర్ బికాజ్ అది బ్రిటిష్ ప్రచారం. మనకి డిఫెన్సే లేదు, మనకి వాయిస్ లేదు. బట్ ఏ సన్యాసి హ్యాడ్ టు సేవ్ హిందూయిజం అండ్ సేవ్ ఇండియన్ కల్చర్ అని. ఎన్ని జన్మాలైనా కూడా మనం వారి రుణం తీర్చుకోలేము. అదైన తర్వాత వివేకానంద సందేశం జరిగింది, రామకృష్ణ పరమహంస ఇత్యాది మహనీయులు ఎంతోమంది పుట్టారు. 1897 మళ్ళా వితిన్ 4 years తిరిగి వచ్చి రామకృష్ణ మఠం స్థాపించారు వివేకానంద. ఎందుకు? భారత ఆధ్యాత్మిక పునర్నిర్మాణం చేయాలి, జాగృతం చేయాలి, తల్లి భారతిని ఉద్ధరించాలి, కన్నీళ్లు తుడవాలి, అమ్మ కన్నీళ్లు తుడవాలి. 3 దేశాలు, 3 భాగాలు, 3 డైరెక్షన్స్లో భారతదేశాన్ని గమనించారు ఆయన. పూర్వం 5000 సంవత్సరాల భారతదేశ గొప్పతనం, గాంభీర్యం, ఆధ్యాత్మికత. ది బ్యాక్బోన్ ఆఫ్ ఇండియా is spirituality అన్నారు వివేకానంద. If you give up that spirituality, we will be crushed under the Western influence అని ఆయన అనుభవించారు. ప్రత్యక్షంగా ఆయన గమనించి అర్థం చేసుకొని అది ఘోషించారు. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఏ టెంపరరీ ఇన్స్పిరేషన్. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర బాగా అధ్యయనం చేశారు. ప్రత్యక్షంగా భారతదేశాన్ని చూశారు.
ఎవరో బ్రిటిష్ వాడు చెప్పాడు, ఎవరో పుస్తకాలు రాశారు అని కాకుండా వెంట ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ టు స్టేట్, హిమాలయాల నుంచి ప్రారంభించి కన్యాకుమారి వరకు సుమారు 4 సంవత్సరాలు తిరిగి అక్కడ గొప్పతనాన్ని తెలిసి తర్వాత మధ్యలో వి వెంట్ రాంగ్, వి ఫర్గాట్. ఆ శ్రద్ధ, వైభవం, వేదాలు, ఉపనిషత్తులు మనం మర్చిపోయాం, దాన్ని గుర్తించలేదు అని బాధపడ్డారు వివేకానంద. బట్ సోమనాథ్ అంటే గుజరాత్లో ఒక గుహలో ధ్యానం చేసినప్పుడు వివేకానందకి ఒక ఇదైంది, ఒక విజన్, ఒక ఆధ్యాత్మిక ఇది కలిగింది, అనుభూతి కలిగింది. హిమాలయాల నుండి ఒక అఖండ జ్యోతి జాగృతమై యావత్ భారతదేశాన్ని అది స్ప్రెడ్ అయ్యి కన్యాకుమారి పాదాల దగ్గర కరిగిపోయింది. చూసారా? లైక్ ఎ స్మాల్ చైల్డ్ వివేకానంద స్టార్టెడ్ జంపింగ్ ఇన్ జాయ్. మై మదర్ హస్ అవేకెండ్, మై మదర్ హస్ అవేకెండ్. అది కూడా చూశారు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. Once again, Mother India will be awakened. But it's our responsibility to take care of the mother. అని చెప్పి ఆయన 29 ఉపన్యాసాలు ఇచ్చారు, కన్యాకుమారి, కొలంబో నుండి ఆల్మోరా వరకు. అది మీరందరూ చదవాలి దయచేసి. తెలుగు ఒరిజినల్ ఇంగ్లీష్ లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు ఆల్మోరా, తెలుగు అనువాదం సందేశ తరంగిణి, ఎవరికి అలవాటుందో చదువుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? 19th century. ఆయన పుట్టడం, ఆ రామకృష్ణపురం దగ్గర శిక్షణ పొందడం, ఆధ్యాత్మిక సన్యాసం పొందడం, తర్వాత అమెరికాకి వెళ్ళడం, ఇండియాగా పర్యటించడం, తర్వాత అక్కడ 4 సంవత్సరాలు వేదాంత సందేశాన్ని ప్రచారం చేయడం, మళ్ళీ తిరిగి రావడం, రామకృష్ణ ప్రారంభించడం. అది మనుషులకి సాధ్యమవుతుందా? ఆ టైంలో ఇప్పుడు 3 or 4 hours నేను హైదరాబాద్ నుంచి వచ్చేసాను. మేము ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, 1 day అమెరికాకి వెళ్ళిపోవచ్చు, ఇది చేయొచ్చు. ఆ టైంలో 2 నెలలు పట్టేది అమెరికాకి వెళ్ళడానికి. ఈమెయిల్స్ లేవు, గ్యాడ్జెట్స్ లేవు. వాట్ వాజ్ దట్ పవర్? వివేకానంద మనం పొగడేస్తాం, బట్ దాని బ్యాక్గ్రౌండ్ మనం కూడా తెలుసుకొని ఆయన వేసిన మార్గంలోకి వెళ్ళాలి. అప్పుడు మనలో ఆధ్యాత్మికత, మనలో ఒక నైపుణ్యం, మనలో ఒక శక్తి, మనలో శాంతి, మనలో విశ్వాసం, మనలో సేవాభావం, త్యాగం జాగృతమవుతుంది. ఆయన కృషించింది, పని చేసింది భౌతిక శరీరంలో కేవలం 8.5 సంవత్సరాలు మాత్రమే. He lived only for 39 years, 5 months and 24 days. గుర్తుపెట్టుకోండి మనసులో. దాంట్లో 18 years యువకుడు కలకత్తాలో తిరుగుతున్నాడు, ఎటు వెళ్తున్నాడు, స్విమ్మింగ్కి వెళ్ళాడు, లాఠీ ఫైటింగ్ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాడు, స్కాటిష్ చర్చ్ కాలేజ్లో చదివాడు. అవన్నీ యాజ్ ఎ యంగ్ బాయ్. 18 yearsకి రామకృష్ణ సంపర్కం. నెక్స్ట్ 5 years నభూతో నా భవిష్యతి. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద యూత్ అండ్ బెస్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ మెట్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. గమనించండి అది కూడా. తరువాత అమెరికాలో 4.5 years. సెకండ్ విజిట్ అగైన్, 2 times he went to America. All this happened 8.5 years. Starting an organization for spiritual development of the country. ఎంత వైభవం, ఎంత భాగ్యం మనది. ఒక్క సన్యాసి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఒరిజినల్ ప్రాపర్టీ కాదు అవుతుంది, కేవలం ఒక ట్రస్ట్ మాత్రమే మాది. ఇవాళ ఉంటాం, రేపు పోతాం, బట్ మిషన్ కంటిన్యూస్. ఈ సింగపూర్లోనే 1935 నుంచి జరుగుతూ ఉంది. ఎంతమంది అతిరథ మహారథులు వచ్చి వెళ్ళిపోయారు. ద మిషన్ కంటిన్యూస్ బికాస్ ద స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, ఆ ఫౌండేషన్, ఆ పునాది. అది లేకుండా ఉంటే ఎప్పుడో బిల్డింగ్ పడిపోతాయి. So man started an organization, బహుజన హితాయ బహుజన సుఖాయ. బుద్ధ భగవానుడి ఆదర్శం వివేకానందకి. ఆ ఆదర్శంలో రామకృష్ణ మఠానికి, మిషన్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మిషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక ఆదర్శం ఇచ్చాడు మా అందరికి, సన్యాసులకి. ఆత్మనో మోక్షార్థం జగద్హితాయ చ. స్వయం కృషి చేస్తూ ఆధ్యాత్మిక
ఉన్నతి పొంది మోక్షం పొంది తద్వారా దానితో పాటు మీరు స్వాధ్యాయ సేవ చేస్తూ వెళ్ళాలి. జగద్హిత, జగత్తుని మార్చడానికి వెళ్ళకండి, మీ చేతుల్లో లేదు, మీ శక్తి లేదంతా. ఎలాంటి నెపోలియన్, ఎలాంటి అలెగ్జాండర్, ఎలాంటి రాజమహారాజులందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ పీరియడ్లో 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెళ్ళిపోయారు. సర్వ్ ది వరల్డ్, సర్వ్ ది సొసైటీ, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది చేసి సన్యాసులు ఒక ఆధ్యాత్మిక ఒక ప్రణాళిక, ఒక ప్రోగ్రామ్, బ్లూ ప్రింట్ అందించి వెళ్ళి ఇవన్నీ బిట్వీన్ 1893 and 1902. 1902లో వివేకానంద శరీరం వదిలేశాడు. మహాసమాధి July 4th, మేనస్గా. నేను 40వ ఏట కూడా చూడను అన్నాను వివేకానంద. ఐ విల్ నాట్ లివ్ టు సీ 40. అరే, ఐ విల్ నాట్ లివ్ టు సీ 40. అప్పుడు స్వామీజీ అన్నారు, నేను అశరీరవాణిని, ఆమె వాయిస్ వితౌట్ ఎ ఫామ్. ఒక పుస్తకం ఉంది, హైదరాబాద్ మట్ పబ్లికేషన్, ఆమె వాయిస్ వితౌట్ ఎ ఫామ్. తెలుగులోనూ ఉంది, ఇంగ్లీష్లోనూ ఉంటుంది. నేను ఇచ్చిన సందేశం మీరు ఆచరిస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ 15 centuries అన్నారు. 15 శతమానాల వరకు నా సందేశం యావత్ ప్రపంచంలో నిలిచి ఉంటుంది. అరటిపండు ఒలిచి ముందు పెడుతున్నాను, నేను కేవలం ఒక స్పూన్ తినాలంతే. తేలిక చేసి పెట్టాను, సింప్లిఫై చేసి పెట్టాను. బికాజ్ అందరూ వేదాలు చదవలేరు, అందరూ ఉపనిషత్తులు చదవలేరు, సమయం ఉండదు. సో దట్ ఈవెన్ ఎ బేబీ, ఈవెన్ ఎ చైల్డ్ వుడ్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. అంత కంపాషన్, దయామూర్తి వివేకానంద. దానికంటే ఆయన గురువు. జీవ దుఃఖ సహిష్ణు, సహించలేని వ్యక్తి శ్రీరామకృష్ణ. జీవ దుఃఖ సహిష్ణు, ధృత సహజ సమాధి, చిన్మయం కోమలాంగం, విమల పరమహంసం రామకృష్ణం భజామ. ఆ రామకృష్ణని భజిస్తున్నాను. ధ్యాన శ్లోకం మేము ప్రతిరోజు పఠిస్తాం. ఎవరు మతాదీక్ష తీసుకుంటారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ సహిష్ణుత, కంపాషన్, దయా అనే వరం రామకృష్ణ పరమహంస వివేకానంద గారు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఉండింది, అది ప్రజ్వలమైంది, జాగృతమైంది. సో ఇవి మనం కొంచెం అనలైజ్ చేయాలి, ధ్యానం చేయాలి, అధ్యయనం చేయాలి, చర్చించాలి. హౌ ఐ క్యాన్ గ్రో, నేను ఎందుకు ఈ విధంగా ఉండిపోయాను, హారిజాంటల్ డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది మనకి, ఇంకా ముందుకేలో ప్రయాణం జరగట్లేదు ఎందుకు, ఇంకా లోతుగా వెళ్ళలేదు ఎందుకు, నా లైఫ్, నా వేర్లు. ఏ చిన్న కష్టాలు వచ్చినా, ఏదో తప్పు అయినా, ఎక్కడ లోపమైనా పడిపోతాం, డిప్రెషన్లో పడిపోతాం. ఈ నవయుగ ఒక ఏమంటారు దాని బహుమానం, స్కిజోఫ్రెనియా, పారానోయా, మెంటల్ సిక్నెస్. ఏం జరుగుతుంది, ఎందుకు వస్తుంది, అవన్నీ ఇంకా ఇదిగా ఉంది. ఫిజికల్ డిసీజెస్ అర్థమవుతుంది. పాండమిక్ మన చేతుల్లో లేదు, సునామీ మన చేతుల్లో లేదు, భూకంపం మన చేతుల్లో లేదు. బట్ మైండ్ మన చేతుల్లో ఉండాలి కదా. మీ ఏఐ ఎంతవరకు మీకు సహాయం చేస్తుంది, మీ చాట్ జీపీటీ ఎంతవరకు మీకు సహాయం చేస్తుంది, మీ ఇంటర్నెట్ ఎంతవరకు మీకు సహాయం చేస్తుంది. సమాజంలో ఇది కలిగిస్తుంది, భయం కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. అయ్యో, దీనికంతా ఒక మనకి ఇది ఉండాలి, ఒక ఫౌండేషన్ ఉండాలి, ఒక బౌండరీ వాల్ ఉండాలి. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. శుభస్య శీఘ్రం. ఎందుకు పోస్ట్ మార్టం హెవెన్కి వదిలేస్తాం, ఎందుకు రిటైర్మెంట్ తర్వాత వదిలేస్తాం? క్యాప్టెన్కి ఒక పడవలో, ఒక పెద్ద స్టీమర్లో, క్రూయిస్లో కంపాస్ లేకపోతే ఎక్కడ పెడుతుంది? అది అన్కాన్షియస్ డ్రిఫ్ట్, ఎక్కడికో వెళ్ళిపోతుంది పడవ. మళ్ళీ రియలైజ్ అయ్యి జాగృతమై మళ్ళీ మెయిన్ రూట్కి వచ్చేదానికి ఇంకో 40 years పడుతుంది. బై ద టైమ్ యూఆర్ అవుట్, ముసలితనం వచ్చేసి కూర్చోలేము. మన శాస్త్రాల ప్రకారం మనం మానవ జీవితానికి 100 సంవత్సరాలు బహుమానం ఉందండి.
హాయిగా జీవించవచ్చు 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. అయితే శంకరాచార్యులు అంటారు 100 సంవత్సరాల్లో ఈ గమ్మత్తు చూడండి, చమత్కారం లెక్కలు చెప్తాను మీకు. ఈ 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు అంత టైం నిద్రలో మనం గడిపేస్తాం. 50 years goes in sleep. క్యాలిక్యులేట్ చేయండి. 6 hours per day into 24 into 30 days. ఎక్కడికి వెళ్ళింది టైం? నిద్రలో వెళ్ళిపోయింది. అవసరమే, బట్ అంత వెళ్ళిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది, వదిలేస్తాం మనం. నిద్రాదేవి ఆవాహయామి, ఇంకా ఎక్కువ రావమ్మా అని మనం ఇన్వైట్ చేస్తాం. కాలేజ్ పిల్లలకి కాలం, బికాజ్ నైట్ వాళ్ళంతా వాట్సాప్ యూనివర్సిటీలో ఉంటారు, వాళ్ళు మంచి టాలెంట్ డెవలప్ చేసుకున్నారు. కళ్ళు తెరిచి నిద్రపోవడం, మత్స్యావతారాలు, చేపలకి రెప్పలు ఉండవు, మైండ్ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది కంప్యూటర్ లాగా. టీచర్ చెప్పిన పాఠాలు ఇలా ఊపుతూ ఉంటుంది అలా కీలుబొమ్మ. ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ వచ్చినప్పుడు తెలుస్తుంది, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసారు అంట. టీచర్ బుద్ధి లేదు, నీ మైండ్ ఫోకస్ లేదు అని చెప్పు. సో 50 సంవత్సరాలు నిద్రలో పోయింది. ఇంకా ఎన్ని మిగిలాయి? 50. ఆ 50లో 2 పాయింట్ చేద్దాం, 20 12.5 సంవత్సరాలు రోగాల పుట్ట, రోగాలు, జ్వరాలు ఏమిటి, కడుపు నొప్పులు ఏమిటి, విరోచనాలు ఏమిటి, వాంతికలు ఏమిటి, తలనొప్పులు ఏమిటి, వస్తూ ఉంటాయి. ప్రకృతి యొక్క అండర్పోయింది. ఇంకా ఎన్ని మిగిలాయి? 12.5 years. ఫస్ట్ 25లో ఏమిటి? ఇది వృద్ధాప్యంలో రోగాలు. ఈ శరీరం జర్జనం అయిపోద్ది. శంకరాచార్యులు అంటారు కదా భజగోవిందంలో, క్షీణించిపోద్ది, క్యాన్సర్ వచ్చేస్తుంది, పళ్ళు కాలిపోతాయి, కళ్ళు కనపడం. ఇంకేం చేస్తాం? కూర్చోలేము, అరగదు. కోరికలు ఉంటాయి, అరగదు. ఇంకా 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాలు ఎల్కేజీ టు పీజీ, చదువు, ఉద్యోగం, పెళ్ళి, పేరెంటాలు, పిల్లలు. ఇంకెప్పుడు ధ్యానం చేస్తావు, ఇంకెప్పుడు జాగ్రత్త అవుతావు, ఇంకెప్పుడు రామకృష్ణ భజనకు వస్తావు అని మనం ప్రశ్నించుకుంటే శంకరాచార్యులు అంటారు, ఎప్పుడు ధ్యానం చేయాలంటే నౌ అంటారు. రేపు మార్నింగ్ కాదు, రేపు ఉదయం కాదు, నౌ. కూర్చో, తెలిసింది కదా టైం వేస్ట్ చేస్తున్నామని. కూర్చో, ఒక 10 నిమిషాలైనా కూర్చో, కాన్సన్ట్రేట్ చేయి. లేకుండా ఉంటే అగైన్ యూ గెట్ లాస్ట్ ఇన్ ది మాయా ఆఫ్ దిస్ వరల్డ్. ఈ భావాన్ని, ఈ ఒక పాయింట్స్ అర్థం చేసుకోవాలి, జాగ్రత్త మనసులో పెట్టుకోవాలి. లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఏం చేస్తున్నా నేను? అవేర్నెస్. నిత్య జీవితంలో ఆధ్యాత్మికత రామకృష్ణ మిషన్లోనే కాదు, లేక ఏదో హిమాలయాల్లో కాదు, లేక ఏదో గంగా తీరంలో కాదు, ఏ నర్మదా తీర్థయాత్ర వెళ్ళడం కాదు. నిత్య జీవితం, ఎవ్రీడే లైఫ్, యువర్ వర్క్ ఈజ్ వర్షిప్. ఆ భావం ఎలా వస్తుంది, ఎలా చేస్తున్నది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ డిస్కషన్. కింద ఒక వివేకానంద కొటేషన్ కింద టైప్ చేసిన స్క్రాల్లో, my ideal indeed can be put into a few words, and that is to preach unto mankind their divinity and how to make it manifest in every moment of life. Mark the words, every moment of life. ఆధ్యాత్మికత అనేది, దైవత్వం అనేది పాస్ట్ టైం బిజినెస్ కాదు, కాలక్షేపం కాదు, నిత్యము ఆచరించవలసింది, నిత్యము జాగ్రత్తమైంది. మీరు ఆఫీసరో, మీరు విజిలెన్సో, మీరు ఐటీలో, మీరు డాక్టరో, మీరు టైలరో, మీరు డ్రైవరో, ఏ ఉద్యోగం చేస్తున్నా దానికి బ్యారియర్స్ ఉండకూడదు, గోడలు ఉండకూడదు.
ఆ స్పాంటేనిటీ అనేది ఆధ్యాత్మికత. దాన్ని క్లీన్ చేసి, దాన్ని శుభ్రం చేసి, చక్కగా మంచి వంట చేసి రామకృష్ణ పరమహంస ముందు పెట్టారు. ఆ 19వ శతమానం ఎంత కన్ఫ్యూజ్గా ఉండేవాళ్ళు. అటు మహమ్మదీయుల ప్రచారం, రెండవది బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవుల ప్రచారం, బౌద్ధుల ప్రచారం, జైనుల ప్రచారం, నాస్తికుల వాదవివాదాలు, మీమాంసకులు, చారవాకులు, తాంత్రికులు, హైందవులు మళ్ళా రకరకాల ఆలోచనలు, భేదాభిప్రాయాలు అన్నీ కలిసి మన ప్రజలే కన్ఫ్యూజ్ అయి కూర్చుంటున్నారు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఏది నాకు శాంతి కలిగిస్తుంది, ఏది నాకు స్వర్గంలో ఒక సీటు ఇదవుతుంది, బహుమానం కలుగుతుంది, పెద్ద చర్చ. సంవేదాన్ని గమనించారు. కొన్ని ఆశ్రమాలకు వెళ్ళారైనా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో గంగా తీరంలో కూర్చొని మధ్యాహ్నం కూడా మహాపండితులు చర్చ చేస్తున్నారంట, వాద వివాదం చేస్తున్నారంట. భోజనం చేసేటప్పుడు కుడి చేతితోనో లేక ఎడమ చేతిలో నీళ్లు తాగితే ఏది మంచిది? ఇస్ ద గ్రేటెస్ట్ డిస్కషన్ ఆఫ్ ది పండిట్స్ ఆఫ్ ఇండియా, వెదర్ ఐ షుడ్ డ్రింక్ వాటర్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్. అలాంటి పరిస్థితిలో నామం వర్టికల్గా వేసుకోవాలా, హారిజాంటల్గా వేసుకోవాలి. తమిళనాడులో అయితే వడగలై తెంగళై అనే 2 గ్రూప్స్ ఉన్నాయి వైష్ణవులు. ముక్కు వరకు వేసుకుంటే ఒక గ్రూపు, ఇంకా నెదురు వరకు వేసుకుంటే ఇంకో గ్రూపు. బృహదాశ్రమ ఒక పెద్ద దేవాలయంలో, వైష్ణవ దేవాలయంలో ఒక ఏనుగుకి ఎంత దూరం వరకు నామం పెట్టాలి అని వాదాలు పండితులు చేశారు. కోర్టు కూడా వెళ్ళింది, హైకోర్టు ఆఫ్ తమిళనాడుకి. అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏనుగు చనిపోయింది, కోర్టులో కేసు జరుగుతుంది. వేదాంతాన్ని మర్చిపోయాం, శక్తిని మర్చిపోయాం. ఆధ్యాత్మికత అనే ఒక దీన్ని కేవలం గుడి గోపురాల్లో పెట్టేశాం. స్త్రీని అవమానించాం. కాశ్మీర్లో క్షీర భవాని, శ్రీనగర్లో, జమ్మూలో వైష్ణవదేవి, మధ్యప్రదేశ్లో వింధ్యాచలవాసిని, ఉత్తరప్రదేశ్లో అన్నపూర్ణ, విశాలాక్షి, గుజరాత్లో అంబ, మహారాష్ట్రలో భవాని, పశ్చిమ బంగాల్లో భవతారిణి, కేరళలో మూకాంబిక, కర్ణాటకలో చాముండేశ్వరి, ఆంధ్రాలో కనకదుర్గ, తెలంగాణలో భద్రకాళి, పాదాల దగ్గర ఉంది అమ్మ పాదాలు కన్యాకుమారి. వివేకాన్ని ఇవన్నీ గుర్తించి ఒక బాధకరమైన లేఖ రాస్తారు. అమెరికా నుండి మెడ్రాస్కి బలసిన వెళ్ళడానికి. The emblem of a divine mother Durga is made a beast of burden only to bear children. Life itself a curse in India. ఆచరించలేదంట. దుర్గాకు నవరాత్రులు చేస్తాం, శ్రీలో అవమానిస్తాం. సో ఈ విధమైన మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికత లేని దానివల్ల నవరాత్రులు లేక ఏమంటారు దాన్ని శబరిమల వ్రతం 40 రోజులు ఇక వ్రతాలు పెట్టేసుకుని లిమిట్ చేసేస్తాం. ఆ స్పిరిచువాలిటీ ఇట్స్ నాట్ ఫ్లోయింగ్ ఫుల్లీ. అందుకే ఏమవుతుంది, ఆంగ్ల భాషలో బాగుంటుంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్. అన్నీ అన్నీ ఉన్నాయి. అయితే తల్లి భారతి జాగ్రత్తగా ఉంటుంది. పాశ్చాత్య దేశంలోనూ ఇది ఉండలేదు మంచిగా. భౌతికంగా, వైజ్ఞానికంగా, సెక్యూరిటీగా మీ రోడ్లు కానీ, మీ భవనాలు కానీ, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఆర్థిక పురోగతి. అది ఆధ్యాత్మికత దిగజారుతుంది. మన చేతుల్లోనే మనం మోసం చేసుకుంటాం, మనం హింసిస్తుంటాం.
అందుకే స్వామి అంటారు, టు ప్రీచ్ అండ్ టు మ్యాన్కైండ్ దేర్ డివినిటీ. మీలోను నాలోను అందరిలోనూ అనేవారికి పశుత్వం, మనుష్యత్వం, హ్యుమానిటీ, దైవత్వం, డివినిటీ అడిగి ఉన్నాయి. దేనికి ఎడ్యుకేషన్ ఇస్తారు, దేనికి ప్రోత్సాహిస్తారు, దేనికి నోరు వస్తారు, దేనికి దానికి మార్గం చూపిస్తారు, పశుత్వానిగా, భవిష్యత్వానిగా, దైవత్వానిగా. అందుకే వివేకానంద పాట రాసిన వివేకానందుడే అన్నాడు, మీరు భూత మహేశ్వరుడు స్వామి, ఉజ్వల భాస్కరుడు స్వామి, అభిరవి హూంకార నామిక వెన్ముక ప్రచండ తాండవ నృత్యం చేసిన స్వామి మీరు. 4 దిక్కుల్లో అని బీ ఫియర్లెస్ అని వేదాంత రెడ్డి వారి ప్రచారం చేశారు మీరు. శంకరాచార్య తర్వాత ఆంగ్ల భాషలో ప్రచారం చేసింది వివేకానంద. దాన్ని ప్రోత్సహించింది, శిక్షణ ఇచ్చింది శ్రీరామకృష్ణ. వివేకానంద అంటారు ఆయన గురువు గురించి, నా గురుదేవుడు అని ఉపన్యాసం, మై మాస్టర్. న్యూయార్క్లో ఒకసారి, లండన్లో ఒకసారి ఉపన్యాసం ఇచ్చి ఒక చిన్న పుస్తకం ఉంది, మై మాస్టర్. 2 సార్లు వివేకానంద తన గురువు గురించి బహిరంగంగా ఒక సభలో మాట్లాడింది. అదర్వైజ్ ఇన్కేబుల్ ఆఫ్ టాకింగ్ ఆన్ మై మాస్టర్. దాంట్లో వివేకానంద అంటారు, ఐ బ్లెస్డ్ టు సిట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మ్యాన్ హు క్లీన్డ్ ద లెటర్ ఆఫ్ ద Maya in Dakshineshwar temple. If there is any medicine in Kolkata where I can forget what all I studied in university, I will be the first man to purchase it. ఏ ఔషధం ఉంటే, మందు మాత్రం ఉంటే తీసుకుంటే నీకు అర్హత చదివిన లెక్కలు అన్ని కామర్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ మర్చిపోయి ఆ పాదాల దగ్గర కూర్చొని సార్ నేను రెడీగా ఉన్నాను. సో డివినిటీ అనేది, దైవత్వం అనేది, ఆధ్యాత్మికత అనేది, మీరందరూ ఇలాంటి డెవలప్డ్ కంట్రీ సింగపూర్ లాంటి ఉన్నారు కాబట్టి యు గాట్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఆఫ్టర్ దిస్. నెక్స్ట్ వాట్ ఏం చేయాలి? మొదలు పెడుతూ ఉంటే ఎంత దూరం పెడతాం, ఎంత దూరం నీ కంప్యూటర్స్, ఎంత దూరం నీ బిజినెస్ ఫెసిలిటీ లైఫ్ వెళ్ళిపోవాలి. వేర్ విల్ యూ టేక్ యూటర్న్? మోడ్ తిరిగేదావు అని శ్రీరామకృష్ణ అంటారు. మోడ్ తిరిగేదావు అంటే తప్పుదారులు పెడుతున్నాం, అక్కడి నుంచి తెలిసిన వెంటనే గురు కృపతో యూటర్న్ తీసుకో. ఎంత దూరం పెడతావు? వేస్ట్ అయిపోతుంది, లెక్కట్లో వేస్ట్ అయిపోతుంది ఈ సమయం. 50 సంవత్సరాలు అయిపోయింది, 50, 60 అయిపోయింది, ఇంకా అదే లోకంలో ఉంటామా? మరి బాలికల్లో పిల్లలతో ఎప్పుడు ఆ నైపుణ్యాన్ని, ఆ ఒక సరళతని, ఆ పవిత్రతని ఎప్పుడు నింపుతాం? కెరియర్తో పాటు ఆధ్యాత్మికత కూడా అయిపోతుంది. తల్లి ఉగ్గుపాలతో పాటు నీ ఒక పవిత్రతని మరి పిల్లలతో, అదే వాళ్ళకి నేను ఇచ్చిన ఆస్తి. వివేకానంద 10వ తరగతి అన్నవాడు ఇంట్లో ఉన్నాడు కలకత్తాలో. తండ్రి భువనేశ్వరి దేవి, తండ్రి విశ్వనాథ్ దత్త, తల్లి భువనేశ్వరి దేవి. తండ్రికి ఒక అలవాటు ఉండేది, వచ్చిన వాళ్ళందరికీ, క్లయింట్స్కి, బిజినెస్ ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్స్ ఇస్తాం, బహుమానాలు ఇస్తాం, పార్టీస్ అరేంజ్ చేస్తాం. He was one of the greatest barristers of Calcutta High Court. జమీందారు నరేంద్రుడు చూశాడు, ఏదో ఆలోచన, నాకు ఒక్కరోజు కూడా ఏ బహుమానం ఇవ్వలేదే నాన్నగారు, గిఫ్ట్ ఇవ్వలేదు నాకు, ఎప్పుడు ఇతర పిల్లలకి ఇస్తున్నారు, బంధువులు ఇస్తున్నారు. వెళ్ళి ధైర్యంగా అడిగేశాడు, నాన్న అందరికీ చూస్తున్నాను నేను, నాకు ఒకరోజు కూడా నీకు ఏమి ఇవ్వలేదే అని చెప్తే, చూడండి ట్రైనింగ్, శిక్షణ అనేది ఎలా ఉండాలి. ఫ్యూచర్ వివేకానంద తండ్రి భుజాలు పట్టుకొని అతన్ని గదిలో తీసుకువెళ్ళాడు. గదిలో 6 అడుగుల పెద్ద అద్దం, ఆ కాలంలో బ్రిటిష్ వాడు ఫుల్ సైజ్ మిరర్స్ పెట్టారు, ఫుల్ డ్రెస్ చూసుకోవాలి వాళ్ళు. చాలా మంది నిలబెట్టాడు వివేకానంద నరేంద్రుడిని. నరేంద్ర, నీ కళ్ళను చూడు, నీ శరీరాన్ని చూడు, మీరు ఆ శరీరంలో ఉండే బ్రెయిన్ నేను గుర్తించగలవా? ఈ శరీరం ఎవరిచ్చారు నీకు? నా వల్ల చేయగలరు. ఆ బ్రైట్నెస్, తేజస్సు, ఆ శక్తి ఎలా కలిగింది? నా వల్ల కలిగింది. పక్క పెద్దలు ఎవరున్నారు? మేము ఉన్నారు. ఆవిడ వల్ల నీకు ఈ శిక్షణ కలుగుతుంది. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్. నెవర్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ టు అదర్స్.
డోంట్ బికమ్ ఎ లీకింగ్ బౌల్, మేక్ యువర్ లైఫ్. భుజం పట్టుకొని గట్టిగా ఊగారంటే ఆ జాగృతమైన వివేకానందంలో ఒక శక్తి, ఆధ్యాత్మిక శక్తి. ఇప్పుడు కాంపేర్ ఇవ్వండి, అరవింద ఎక్కడో చోట అంటారు వివేకానంద ఎంత పవర్ ఉండదంటే నేను ఎగ్జాక్ట్ వర్డ్ చెప్తాను, కానీ ఇది చెప్తున్నాను సారాంశం. He had the globe in his hand in 3 minutes. September 11, 1893, anniversary వస్తుంది. By 3:30, he is celebrity of what? The whole world. He could have become the president of the world. అంత శివతాండవం చేసి పిండేశాడు కదా అమెరికా గొంతుని. 3.5 నిమిషాలు. చదువు ఎవరో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ వర్డ్స్ ని లెక్క పెట్టారు జస్ట్ ఫర్ ఫన్. కేవలం 457 ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ స్పీచ్. ఓన్లీ 455 ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. దాంతోనే ఇప్పుడు కూడా ఇమార్టల్ స్పీచ్ అంటారు. ఏమిటా పదం, ఏమిటా సందేశం? ఇక్కడ become నా స్వామి అంటారు, I can change the world. I can go into that reverse axis, but in China, I won't do it. It will be unnatural. It will be artificial. I want spiritual growth, ఆధ్యాత్మిక వికాసం కలగాలి పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ. అందుకోసం ఈ రామకృష్ణ మిషన్ ప్రారంభం. ఈ సందేశం నలుమూలలో వెళ్ళాలి. ఎంత ఒత్తిడి, ఎన్ని ఆత్మహత్య, ఎన్ని సైబర్ క్రైమ్స్. ఈ సందేశం పెట్టండి. ఇల్లు కాలిన తర్వాత మనం బాధిత అవుతున్నాం. అందుకే ఒక ఎక్కువగా చక్కటి తెలుగు పాట మీద తెలుగు ఉపన్యాసం కాబట్టి ఈ సంస్కృతి దీని బదులు జస్ట్ వాచ్ చేయండి. The history of the world is a history of few men who had faith in themselves. That faith calls out the divinity within. All the great prophets, saints and seers of the world, what did they do? In one span of life, they lived the whole life of humanity. I believe that India will awake again. If anyone could, with all his heart, could love the people of its country, bereft of the grace of affluence, downtrodden, ever starved, quarrelsome and envious, India needs the sacrifice of at least 1,000 of her men, minds, and not brutes. వివేకానందుని సింహగర్జనం భారత యువత వినుమా. వజ్రపాతమిది అగ్ని మంత్రమిది, వజ్రపాతమిది అగ్ని మంత్రమిది, దివ్య తేజమిది కనుమా, శక్తి పుంజమిది కనుమా. వివేకానందుని సింహగర్జనం భారత యువత వినుమా. వజ్రపాతమిది అగ్ని మంత్రమిది, దివ్య తేజమిది కనుమా, శక్తి పుంజమిది కనుమా. వజ్ర సంకల్పము వలెనోయ్. బలమే జీవనము ధైర్యమే మృత్యువు, బలమే జీవనము ధైర్యమే మృత్యువు.
పిరికి రోదని కవలదో పిరికి రోదని కవలదో వివేకానందుని సింహగర్జనం భారత యువత వినుమా వజ్రపాతమిది అగ్ని మంత్రమిది దివ్య తేజమిది కనుమా శక్తి పుంజమిది కనుమా శక్తి సర్వస్వము నీలో నిక్షిప్తము సకలం నీకు సంభవము శక్తి సర్వస్వము నీలో నిక్షిప్తము సకలం నీకు సంభవము ఆది పరాశక్తి అమృత పుత్ర ఆది పరాశక్తి అమృత పుత్ర ఆదమరచిని కనిదురపోకుమా ఆదమరచి కనిదురపోకుమా ఉత్తిష్ట భారతదెన్వాయువత ఆత్మశ్రద్ధతో పదముందుకు ఇక ఉత్తిష్ట భారతలెంబాయువత ఆత్మశ్రద్ధతో పద ముందుకుని సంఖ్యలను ఛేదించు బంధాలను ఖండించు స్వామీజీ దీవెన వినుమా నిజ దివ్యత్వము కనుమా నిజ దివ్యత్వము కనుమా వివేకానందుని సింహగర్జనం భారత యువత వినుమా వజ్రపాతమిది అగ్ని మంత్రమిది దివ్య తేజమిది కనుమా శక్తి పుంజమిది కనుమా దివ్య తేజమిది కనుమా శక్తి పుంజమిది కనుమా దీంట్లో 4 ముఖ్యమైన ఆచరించగలిగే ప్రశ్నలు ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. ముందుగా స్వామీజీకి ఎవరైతే మనందరి ఆధ్యాత్మిక సాధకులకి అన్వేషకులకి ఇనుప కండరాలు వజ్రం మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటాడు కాళిదాసు. ముందుగా మీ ఆరోగ్యం సరిగ్గా ఉండాలి, బాడీ అనే ఒక యంత్రాన్ని సరిగ్గా ఫిట్గా పెట్టుకోవాలి అని మొట్టమొదటి ఒక సన్యాసి చెప్పిన మాటలు మోడర్న్ పీపుల్. ఒక యువకుడు వచ్చాడు వివేకానంద స్వామీజీ, మీరు అమెరికన్స్కి ధ్యానం నేర్పించారు, ఇంగ్లీష్ వాళ్ళకి లండన్లో ధ్యానం నేర్పించారు, నాకెందుకు ఎప్పుడు పని చేయండి అని నా ధ్యానం నేర్పించండి అని వివేకానంద కోరితే వివేకానంద పక్క శరీరంతో ఈ రోగ శరీరంతో మ్యాల్నరిష్డ్ బాడీతో ధ్యానం చేస్తే తల 360 డిగ్రీలు తిరుగుతుంది. జాగ్రత్త, ముందు వ్యాయామం చేయి, డంబెల్స్ ఎత్తు, మజిల్స్ ఆఫ్ ఐరన్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ డెవలప్ చేసుకో. తర్వాత వచ్చి కూర్చో ఒక గంట సేపు, కాళ్ళ నొప్పి లేకుండా, తలనొప్పి లేకుండా, మెడ నొప్పి లేకుండా. శరీర మాధ్యం ధర్మ సాధన. This body is not, spirituality is not for weak people. మొట్టమొదటి సందేశం చూడండి. ఒక సన్యాసి మాట్లాడుతుంది, దశలో షాక్. ఏం చేయాలి స్వామీజీ? గంగా తీరంలో 10 సార్లు పరిగెత్తు, ఎవరి కావచ్చు, ప్లే ఫుట్బాల్, డూ సర్వీస్ టు సొసైటీ, బెకప్ ఆఫ్ ది లెథర్జీ, బద్ధకం, అలసత్వం నుంచి జాగ్రత్తగా ఉంటుంది. నెక్స్ట్ అంటారు కేవలం శరీరం డెవలప్ అయితే వాళ్ళ బాడీ అబ్సెషన్ వచ్చేస్తుంది. నా బాడీ నువ్వు బాడీ కాదు, నువ్వు కర్త కాదు. మనోభక్తి అహంకార చిత్తాన్ని నా అహం తిరానంద శివోహం ఆ ఆలోచన రావడానికి మనస్సులో వజ్ర సంకల్పాలు ఉన్నాయి. ఎ స్ట్రాంగ్ మైండ్ ఇన్ ఎ స్ట్రాంగ్ బాడీ, హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ. ఈ మనస్సులో ఏం కావాలి? ఏకాగ్రత కావాలి.
ఎలాంటి మనసు ఉండాలి? యథా దీపో నివాతస్థో నేక దేశో ఆస్మృత. 6వ అధ్యాయం భగవద్గీత. విజువలైజ్ చేయండి. కృష్ణుడు లాంటి గ్రాఫిక్ డిజైనర్ కొంచెం ఎక్కడ దొరకదు. యథా దీపో నివాతస్థ, గాలి లేని ప్రదేశంలో దీపం వెలిగిస్తే ఎలా మనస్సు ఉంటుందో, ఎలా దీపం ఉంటుందో, వెలుగుతూ స్థిరంగా ప్రజ్వలిస్తూ ఉంటుందో, ఆ విధంగా ఒక యోగి తన మనస్సుని ఆత్మను నిలబెడతాడు. యథా దీపో యోగినో యథచిత్తస్య యుంజతో యోగమాత్మనః. న్యాచురల్ అతనికి ఒక కొవ్వొత్తి వెలిగించిన వెంటనే, ఆయిల్ ల్యాంప్ వెలిగించిన వెంటనే ఎలా ఉంటుంది? గాలి లేని ప్రదేశం డిస్టర్బ్ లేకుండా స్థిరంగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, రూమ్ అంతా ప్రకాశం అవుతుంది. మన మనస్సు స్థిరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆత్మశ్రద్ధతో పదం ముందుకు. ఇక 3వ పాయింట్, ఆత్మవిశ్వాసం లేకపోతే, భగవంతుడి మీద విశ్వాసం లేకపోతే ఇట్ విల్ బి ఓన్లీ అబ్స్ట్రాక్ట్. నచికేతుడి శ్రద్ధ మన ప్రజల్లో రావాలి, మన యువకులు రావాలి. ఒక్క మాట శ్రద్ధ ఆవివేశ కఠోపనిషత్. శ్రద్ధ ప్రవేశించింది, జాగ్రత్తమైంది లోపల. ప్రశ్న, ఎందుకు మా నాన్నగారు వాదశ్రవసలా చేస్తున్నాడు? దుగ్ధదోహ నిరింద్రియ, ఆవుల్ని ఏది పాలు తాగలేదు, పాలుకోలేదు, పెట్టి తినలేదు. అలాంటి ఆవులు దహనం చేస్తున్నాడే. ఈ 12 సంవత్సరాల బాలుడు చూస్తూ అతనిలో శ్రద్ధ ఆవివేశ సౌమన్యత ఆలోచించాడు. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్తీ. మా నాన్నగారు నన్ను ఎవరైనా దానం చేయనివ్వండి, ఆయన పుణ్యం కట్టుకుంటాడు. పాపాలు ఎక్కువైపోయింది, దానికి బ్యాంక్ బ్యాలెన్స్, నెగిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైంది. మనకి ఏది అవసరం లేదో మనం దానం చేస్తాం. చాలా మంది మన రిలీఫ్ ఆపరేషన్స్ లో వస్తుంటారు, స్వామిజీ యూజ్డ్ క్లోత్స్ తీసుకుంటారా? Never we take used clothes. Give at least one baniyan every month. Why your clothes somebody should use? అది dignity లేదా? మనకి ఏది అవసరం లేదో మనం దానం చేస్తాం. ఇల్లు ఖాళీ చేయాలి, క్లీన్ చేయాలి. ఇది ఒక కుసంస్కారం, అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది జరిగింది వాదశ్రవ జీవితం. అది నచికేతుడు చూసి, నాన్నగారు నన్ను ఎవరు దానం చేస్తారు, నన్ను ఎవరికి దానం చేస్తారు? ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు, 3వసారి చేయి పట్టుకొని లాగి నన్ను ఎవరు దానం చేస్తాడు? నాన్నగారికి చీవాట్లు పెట్టాడు. నృత్యవే త్వాం దదామి అర్చాడు. నృత్యవే త్వాం దదామి. అమ్మ, నృత్యుడికి నేను దానం చేస్తాను అని తండ్రి గారి నోటిలో చూస్తే ఆ కాలంలో వెలువాకి జస్ట్ ఫాలో షాక్ అయిపోయాడు నచికేతుడు. కోర్టుకు వెళ్ళలేదు, డిప్రెషన్లోకి వెళ్ళలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. భూమి మీద కూర్చొని ఆలోచించాడు, ఎందుకు నాన్నగారు మృత్యు పంపిస్తుంది, ఏం తప్పు చేశాను, ఏమడిగాను నేను? బహునామే ప్రథమో బహునామే మధ్యమా. అందరిలోనూ నేను ఫస్ట్, మా క్లాస్మేట్స్ లేక 19లో నీ సెకండ్, ఎప్పుడు నీ లాస్ట్ కాదే. అయినప్పటికీ ఏదో ఉండాలి, రహస్యం ఉండాలి, ఏదో ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఉండాలి అని చెప్పి వెళదాడు యమధర్మరాజు దగ్గరికి. యమధర్మరాజుని ప్రశ్నిస్తున్నాడు, శ్రద్ధ 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 వల్ల. అది కఠోపనిషత్ అయింది. ఆత్మ జ్ఞానం అని బోధించాడు నచికేతుడు, యమధర్మరాజు నచికేతుడు ద్వారా. అది వివేకానంద ఆత్మశ్రద్ధతో పదమందుకు. జీవితంలో ఏమైపోతుందంటే టూ మచ్ ఆఫ్ మ్యాటర్, టూ మచ్ ఆఫ్ క్యాల్కులేషన్స్ అయిపోయి, దానివల్ల ఒక ఫిలాసఫర్ అంటాడు, I was watching in a river. I was walking on the bank of a river. ఏం చూస్తున్నాను నేను, ఏం దర్శిస్తున్నాను? Boats are carrying stone, salt, heavy loads on the canal. There are 4 or 5 people struggling to pull the boat forward. డాక్టర్ ఎఫర్ట్ చేస్తున్నారు, పరీక్ష వస్తున్నారు, చౌడకాలు వస్తున్నారు, మెల్లిగా తక్కువ వెళ్తున్నారు బోట్ని, ఆ పడవని. And with a lot of struggle, the boat is pushed forward. This is a common sight in the river banks. అయితే ఇంకొక చోట చూశాను, ఏం దర్శించాను? అందరూ ఈక్వల్లీ ల్యాండ్ బోట్ ఇస్ కమింగ్ బిహైండ్. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ బోట్లో ఏం చేశాడు? తలకాపం తెచ్చాడు. గాలి వీస్తూ ఉంది, గాలి వీస్తూ ఉంది, గాలి వీస్తూ ఉంది. గాలి శక్తి వల్ల పెద్ద
లగేజ్ ఉన్న పడవ ముందు అలాగా వెళ్ళిపోతుంది. వీడు కూర్చొని స్మోక్ చేస్తున్నాడు, ఒక్క కాలుస్తుంది. దేనికి మీరు మార్కులు ఇస్తారు? ఎంతో ఎఫర్ట్ పెడతాం మనం మూటలు తీసుకెళ్ళాలి, మన లగేజ్ తీసుకెళ్ళాలి. అందుకే శంకరాచార్యులు అన్నారు, మూఢమతే ఓ ఫూల్, ఓ గ్రేటర్ ఫూల్, భజగోవింద భజగోవింద. మేక్ యువర్ లైఫ్ సింపుల్, మేక్ యువర్ లైఫ్ స్మూత్, మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ హెవీనెస్. ఎంత లగేజ్ అన్నీ పెట్టుకుని వెళ్తాం? అదే స్ట్రెస్, టెన్షన్, వరీస్, స్లీపింగ్ ట్యాబ్లెట్స్, డ్రగ్స్. హోల్ థింగ్ ఇస్ ఇన్ మెస్. ఒకవైపు అద్భుతాలు జరుగుతున్నాయి విజ్ఞానంలో, ఒకవైపు ఆధ్యాత్మిక ఉపన్యాసం జరుగుతున్నాయి, మహాత్ములు ఉన్నారు. బట్ మధ్యలో ఈ కామన్ మ్యాన్ వాళ్ళకి నలిగిపోతున్నారు. సో the wind is doing all the work. Sri Ramakrishna said, your duty is to open that sails. తెరచాప తెలిస్తే గాలి తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. It's a spontaneous life. Spirituality అనేది spontaneous. రేపు మీకు ఏదో పండుగ ఉంటుంది, రేపు చుట్టాలు ఎవరు ఇంటికి వస్తున్నారు, 10 లీటర్లు పాలు కొట్టారు, పాయసం చేయాలి మీరు అని మీరు ప్లాన్ చేసుకుంటారు. అలాగే మెనూస్ 10 లీటర్ పాలు డైరెక్ట్గా పాయసం చేస్తారంటే అసాధ్యం, ఇట్ విల్ బి వేస్ట్. బికాజ్ ఇట్స్ మిక్స్డ్ విత్ వాటర్. ఏం చేస్తారు? దాన్ని బాగా మరిగిస్తారు, మరిగిస్తూ 10 నుంచి 9, 9 నుంచి 8, 8 తగ్గుతూ ఉంది. మీరు బాధ కలుగుతుందా? ఏడుస్తారా మీరు? తగ్గిపోయింది 10 లీటర్ పాలు కొన్నారు, 2 లీటర్లు అయిపోద్ది, కండెన్స్ మిల్క్ అయిపోద్ది. దట్ ఈస్ ద రియల్ మిల్క్. అదర్ 80% ఆఫ్ వాటర్. దాంట్లో ఏం లాభం లేదు, ఇట్స్ వేస్ట్. బట్ ఇట్ ఈస్ దేర్. ఏం చేస్తాం? సాధన చేయాలి, తపస్సు. అవసరం లేని అన్ని త్యజించాలి, వదిలేయాలి. Give up to grow up. Give up to grow up. ఎంత ఈరోజు నీళ్ళ కప్పుని ఎంతసేపు పట్టుకుంటాను నేను? 5 నిమిషాలు, 6 నిమిషాలు, 10 నిమిషాలు పట్టుకో. తర్వాత దిస్ విల్ బికమ్ 1 కిలో. అలాగే పట్టుకోవాలంటే బిచ్చోడ్లాగా దిస్ విల్ బికమ్ 5 కిలో. వెయిట్ మారిందా? నేను వెయిట్ మారిందా? మారలేదు. రాంగ్ పొజిషన్లో పట్టుకున్నాను కాబట్టి ఇది 5 కిలోలాగా 10 కిలోగా వాట్ ఏ ఫూల్ అయ్యాను. తినబెట్టు, ఎంత హాయిగా ఉంది. Spirituality will help you to give up. Atmanye atmana dushta sthita pragnasta dhochate. దాని ముందు ఏం చేయాలి మనం? ప్రజాతి కామాన్ సర్వాన్ పార్థమనోపితాన్. సర్వాన్ కామాన్ త్యజ. అప్పుడు ఆత్మన్యే ఆత్మన దుష్ట. ఏంటంటే సంతోషంగా ఉన్నానా, తృప్తిగా ఉన్నానా, హాయిగా నిద్రపోతున్నానా అనే ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్, ఆ భావం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మన మనసులో ఈ స్పాంటేనిటీ అనేది, జాయ్ అనేది, ఆనందం అనేది. ఎవరు నువ్వు? మీరు నేచర్ ఏమిటి? లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఏమన్నారు? నిజ దివ్యత్వము కనుమా. రియలైజ్ యువర్ రియల్ నేచర్. ఎవరు నేను? ఏం చేస్తున్నాను? ఎన్నిసార్లు భజగోవిందం చదువుతాం, ఎన్నిసార్లు హనుమాన్ చాలీసా పఠిస్తాం, ఎన్నిసార్లు లలితా సహస్రనామం చేస్తాం, ఎన్నిసార్లు విష్ణు సహస్రనామం చేస్తాం, ఎన్నిసార్లు తిరుమలకి నడుచుకోవడానికి వెళ్తాం. ఎందుకు అలాగే ఉన్నాను? ఎందుకు నాకు ఎక్కువ ఇంకా అనుభవం కలగటం లేదు? పట్టుకోనున్నాం మనం, దాన్ని వదలటం లేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే, when you decide a goal and start pursuing the goal, the effort becomes motivated and you start struggling. బయట నుంచి, ప్రకృతి నుంచి మనకు ఒత్తిడి వస్తుంది. రియల్ ఆత్మ జ్ఞానం ఏమంటుంది? ఇట్ ఈస్ ఏ స్పాంటేనియస్ ఫ్లో. గంగా నది అయి అంటారు ఉత్తరాఖండ్. The Ganga is flowing. అందుకే ఆ ఋషి, ఎవరో ఒక ఋషి అనుభవించి మనందరికీ ఒక ఐడి కార్డు ఇచ్చాడు. ఏమిటి ఐడి కార్డు? అమృతస్య పుత్ర. ఎవరు నువ్వు? స్త్రీ పురుషుడైన జెండర్ భేదాభిప్రాయం లేకుండా మనందరిలోనూ అమృతత్వం జాగృతమైంది.
నిర్వీకృతమైంది. ఆ అమృతత్వం బహిర్గతం అవ్వాలి. దానికోసం మనం పుట్టాం. అమృతస్య పుత్ర. స్పిరిచువాలిటీ అనేది దిస్ గివ్స్ యు ఎ రైట్ డైరెక్షన్. తపసో మా జ్యోతిర్గమయ. ఎవరు మన డైరెక్ట్గా మిమ్మల్ని అడిగితే మీరు అడిగి చూస్తున్నా, నేను ఇంటికి వెళ్తున్నా, ఎవరు మీరు అని అడిగితే ముందుగా మీరు ఏం అనుసరిస్తారు చెప్పండి? పేరు చెప్పేస్తారు. పేరు అడిగాను నేను, మీ పేరు ఏమిటండి అని సురేష్ గారు అడిగితే సురేష్ చెప్తారు, నా పేరు సురేష్. సురేష్ గారు నన్ను నేమ్ ప్లేట్తో వచ్చారా? మీరు నన్ను సురేష్ అని పెట్టండి మీ అమ్మగారికి ముందే మీరు చెప్పేశారా పుట్టే ముందు? మీ అనామిక నేమ్లెస్. బాబు పాప బాబు పుట్టాడు, బాబు పుట్టింది వాళ్ళ అమ్మ అనౌన్స్మెంట్ చేసింది, బాబు సురేష్ గారు. తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, నామకరణం. మీ నాన్నగారికి చెవుల్లో సురేష్ 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 అని 3 సార్లు పఠించమని చెప్తాడు పురోహితుడు. అప్పుడు సురేష్ను ఆ పాపకును సంబంధమే లేదు. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ విత్ జాయ్, నాట్ విత్ ద నేమ్. తర్వాత ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏబిసి నేర్చుకున్న తర్వాత సైన్ చేయాలి. ఎస్ URES చెప్ప. ఎంత కష్టం. ఒకసారి నేను ఆనంద పురుష చెప్పలేనే. నో సురేష్. సురేష్ నామకరణం అయిన తర్వాత సురేష్ గారు పాక్కొని వెళ్తున్నారు ఇంట్లో. వాళ్ళ అమ్మ రిలేటివ్స్ చూపించడానికి ఏ సురేష్ సురేష్ అని పిలుస్తుంది. ఎక్కడ ఐడెంటిఫికేషన్ లేదు. ఇంకా ఆత్మజ్యోతితో ఆత్మభావంతోనే సురేష్ ఆనందంగా ఉన్నాడు, కానీ పేరుతో కాదు. కానీ ఇంకా ఎక్కువ పిలుస్తుంది అమ్మ, సురేష్ ఇంకా ముందుకు పడిపోతుంది బేబీ. నేను పిలిచేది మీ చిల్డ్రన్ కూడా అయిపోతుంది. ఇది సైక్లిక్ ప్రాసెస్. మీ అమ్మకి ఇసుకొచ్చి కోపం వచ్చి ఎత్తుకొని, నువ్వు సురేష్ నువ్వు సురేష్ చెప్పి 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 ఆ పేరు మీద నీకు ప్రేమ కలుగుతుంది, కానీ నీ ఆత్మ మీద ప్రేమ కలుగుతుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ అవర్ లైఫ్. If I get, nature tells you not to be called the Atman, but the Adhyatmika says you are the Atman. Name is only for social arrangement. Don't be attached with your name. That will come. You may have issues of names. Who knows? Hold on to that Amritattva. Hold on to the texts. అప్పుడు త్రిగుణాత్మిక ప్రకృతి పైన మీరు ఆత్మ జ్ఞానంతో ఆత్మ ఆనందంతో నిత్య శుద్ధ బుద్ధముక్త ఆనంద స్వరూపంగా హాయిగా తిరుగుతుంటారు. You may be anywhere. You can be in an island, you can be in the Manhattan street, you may be in the busiest street in Singapore, you may be in New Delhi, you may be in the parliament, you may be in Ukraine. ప్రదేశము ప్రాంతము అతీతమైన ఒక గుణం ఏమిటి? ఆధ్యాత్మికత. అందుకే ఈ భావాలు మనం ఇంకొంచెం తీవ్రంగా ఆలోచిస్తూ రివిజన్ టెస్ట్. ఇది ఓన్లీ రివిజన్ క్లాస్, నాట్ ది ఫైనల్ క్లాస్. ధ్యానం చేసే ముందు యమ నియమాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. ఇది ఒక అతి ఉత్సాహం. ఆంధ్రులకి తెలంగాణ ప్రజలకి అతి ఉత్సాహం బైపాస్ చేసేది. డైరెక్ట్గా ధ్యానం చేసేస్తానంటాడు. అందుకే మా గురువు గారు జగదీశ్వరాజు అనేవారు ఒక అద్భుతమైన టెక్స్ట్ బుక్ ఉంది, మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ లైఫ్ అని. తెలుగులో హైదరాబాద్ పబ్లికేషన్. ధ్యానం ఆధ్యాత్మిక జీవనం మీ దేవుడి మీద ఉండాలి. దాంట్లో అంటారు, బిఫోర్ యూ బికమ్ ఎ సెయింట్ బీ ఎ జెంటిల్ మ్యాన్ అంటారు. యమనియమాలు ఆచరించు. అహింస సత్యాస్త్రేయ బ్రహ్మచర్య అపరిగ్రహ పతంజలి గారిది అది ఆచరించండి. ధ్యానం అనేది 7వ అంతస్తు. జాగ్రత్త. కొన్నిసార్లు మనస్సు టక్కని కొట్టిపోతుంది వర్గాల్లో. శంకరాచార్యులు అంటారు, ఒక అబ్బాయి మేడ మీద డాబా మీద బాల్తో ఆడుతున్నాడు, గోడ కొట్టాడు, గట్టిగా పట్టుకోలేకపోయాడు. అది పడి కింద పడింది. ఎవడో దిగుతున్నాడు. కార్ పార్కింగ్ బేస్మెంట్కి వచ్చేసాడు. తర్వాత బాల్ ఎత్తుకొని చూశాడు, అయ్యో ఇంత కిందకు వచ్చేసానా. టైం వేస్ట్ అయిపోయింది. వన్ మిస్టేక్. ఎక్కడో గట్టిగా కొట్టాడు. అతి ఉత్సాహం, పట్టుకోలేకపోయాం, బలం లేదు, అలర్ట్నెస్ లేదు. అందుకే శ్రీరామకృష్ణ అంటారు, బెస్ట్ వే ఇన్ కలియుగ ఈజ్ జ్ఞానమిశ్రా భక్తి.
జ్ఞానంతో పాటు భక్తిని కలిపి భక్తితో పాటు జ్ఞానం. అప్పుడేమవుతుంది, ఆల్వేస్ ಎಲ್ಲ సమయంలో మీరు బ్రహ్మాస్మి అనలేదు, అన్ని సమయాల్లో మీరు క్లారిటీ కలగలేదు. యూ కెన్ గో బిట్వీన్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ స్పిరిచువల్ లైఫ్. ఆ నిత్య జీవితం ఆధ్యాత్మికత మీకు భగవాన్ శ్రీరామకృష్ణ భాస్కర శ్రీరామకృష్ణ పాయింట్స్ జరుగుతూ ఉంటాయి. ఆయన దృష్టాంత కథల మూలంగా ఆయన ఉదాహరణల పాటల మార్గంలో ఇతర స్తోత్రాలు ఇతర పట్టిల్లో మనం చదువుతూ ఉంటే వీ కెన్ గ్రో ఇన్ సైడ్. ఆ స్పిరిచువాలిటీ అనేది మా బర్త్ రైట్. తద్వారా మీ అందరికీ ఆనందం అనేది రియల్ జాయ్. ఒకటి విషయానందం, వస్తువుల మీద ఆనందం, రెండవది భుజంలో ఆనందం, మూడవది బ్రహ్మానందం. బ్రహ్మానందానికి వెళ్ళాలంటే మనం అర్థం చేసుకోవాలి, నామ సంకీర్తనం దీంట్లో వెళ్ళిపోవాలి. దానికి తాత్పర్యం తెలుసుకొని ధ్యానం చేస్తూ సేవ చేస్తూ 4 యోగాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. 100% అవుతుందో లేదో భగవత్ సంకల్పం, మానవ ప్రయత్నం మాత్రం కొంతవరకు ఉండాలి. తర్వాత దైవీ కృప. తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో అని శ్రీ వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రతిరోజు ఆరాధన పాడతాం. మేము వారానికి ఒక్కసారైనా ఒక ఆరతి సమయంలో వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి ఎక్కడున్నా కూడా. అప్పుడేమవుతుంది, ది ఫ్లో విల్ కంటిన్యూ. తర్వాత చూసుకుంటాం ఎక్కడో ఉన్నాం ఆ ఒక ఇది మనస్సుని అంత తెలియదు వదలండి. భయం వర్షానం కారణం బలమోక్షయో వాళ్ళు ఎక్కడ ఉంటామో నాకు తెలియదు. సో మేక్ ఎ ప్రోగ్రామ్, పర్సనల్ ప్రోగ్రామ్ and attend this wonderful place and make yourself more and more nearer to the God as early as possible. ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి నమస్కారం చెప్తూ ప్రణామాలు అర్పిస్తూ మీ అందరికీ కూడా మీ కుటుంబం మీ జీవితం ఆనందమయం, శోభమయం, మంగళమయం అవ్వాలని భగవాన్ శ్రీరామ్ ప్రార్థిస్తూ నా ఇప్పుడు నమస్కారం.